ఏం జరిగింది? వీళ్ళంతా గోల చేస్తున్నారు. నేను వచ్చారనే చూసారనే 4 స్తంభాలు పిల్లగాడు మేము పడిపోయి ఉన్నాయి. పడిపోయి మొత్తం ఉత్తుకొని బాగా ఉంది. అయితే పిల్లగాడు బతికే ఉండడం అనేసి ఆ స్తంభాలు మొత్తం 10 మందిని పిలిచి పలంగాడి పక్కన పెట్టి పిల్లగాడిని తీసి కాలం లేదు. పిల్లగాడి డైలీ ఇక్కడే ఆడుకుంటారు. డైలీ ఎక్కడ ఆడుకుంటున్నారు. జరిగిందనా? ఇప్పుడు పిల్లగాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు. ఖాళీ స్థలం ఏం లేవు ఇక్కడ. లేనప్పుడు ఆ పిల్లగాళ్ళు ఎప్పుడు ఆడుకున్నానికి వచ్చి స్తంభాలు ఒకదాని ఒకటి మన గేడుగా పెట్టేశారు. ఆ పిల్లగాళ్ళు వచ్చి ఆడుకుంటారు. అటు ఇటు గుర్తులు పెట్టాలిగా ఒక పిల్లగాడు కింద పడి 3 స్తంభాలు పడ్డాయండి. 3 స్తంభాలు పడ్డాక తర్వాత ఈ పిల్లగాడు పడినందుకు ఇక్కడికి వచ్చారు. చూసాం. అసలు ఆ అబ్బాయి వచ్చేసి ఇంకా కలబడటానికి వస్తుండండి. ఏమంటుండో అసలు మా స్థలం అది, మీరెవరు అక్కడ పోయిందనుకో చచ్చిన మేమేం చేయమంటాం, స్తంభాలు వేసిన వాళ్ళు అని కలబడటానికి వస్తే వీళ్ళు కూడా ఎగబడరు. వాళ్ళు ఇంకా ఆయన పోయినాడు. ఇంకొక సైజులు లేదండి ఆ కరెంట్ సైజులు. ఆయన కూడా ఎగబడుతుండే, అమ్మలు బూతులు చేస్తుండే. ఇది జరిగిందండి.